లైన్ సినిమా తర్వాత మా బ్యానర్లో వస్తున్న మరో చిత్రం ఈ మిర్చి లాంటి కుర్రాడు. ఈ సినిమా యూత్ 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 కామెడీ లవ్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించడం జరిగింది. అలాగే లవ్ కామెడీ వీటితో పాటు ఒక మంచి ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉన్న సినిమా. ఈ రోజుల్లో యూత్ ఆలోచన ఎలా ఉంటుంది, తర్వాత ఇది కొన్ని విషయాలు జరిగిన తర్వాత వాళ్ళలో ఉండే చేంజెస్ వాటి గురించి డైరెక్టర్ గారు చాలా నీట్గా చిత్రీకరించడం జరిగింది. అదే మాదిరిగా కెమెరా విషయంలో ఆర్ఎం స్వామి గారు చాలా అద్భుతంగా కెమెరా వర్క్లు చేశారు. మధు అంబటి గారి అసిస్టెంట్ అతను. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా లావిష్గా ఉంటుంది. సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. సాంగ్స్లో కానీ క్వాలిటీ వైజ్ ఎక్కడ భారీ సినిమాలకి ఎక్కడ తగ్గకుండా సినిమా నిర్మించాం. మా బ్యానర్లో అభిజిత్ నాకు రెండో సినిమాగా రావాల్సింది, కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయ్యి మూడో సినిమా వస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజిత్ హీరోగా, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా. మంచి ఈ కామెడీ ఆర్టిస్టులు సప్తగిరి, శకలక్ శంకర్, సీను, వేణు వీళ్ళంతా మంచి కామెడీ ఆర్టిస్టులు. మళ్ళా పృథ్వీ గారు 30 years ఇండస్ట్రీ పృథ్వీ, నాగినేడు గారు ఈ మాదిరి మంచి భారీ తారాగణంతో సినిమా నిర్మించాం. ఆర్టిస్టులు వీళ్ళు చేస్తేనే ఆ క్యారెక్టర్కి మంచి ఇది వస్తుంది అనుకుని ఆర్టిస్టులు ఇది కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించాం. చాలా బాగా వచ్చింది సినిమా చూసేదానికి వచ్చిన ఆడియన్ను 2 గంటల సేపు ప్రశాంతంగా రిలాక్స్గా ఆహ్లాదకరంగా సినిమాని చాలా ఆహ్లాదకరంగా చూడవచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. జూలై 31వ తారీఖు గురు పౌర్ణమి రోజు మినిమం 150 నుంచి 200 థియేటర్లో సినిమాని రిలీజ్ చేస్తున్నాం. డైరెక్టర్ జయనాగు, రాజమౌళి గారు, వినాయక్ గారి దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశారు. చాలా మంచి డైరెక్టర్, చాలా మంచి విజువల్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా ద్వారా డెఫినెట్గా తప్పకుండా మంచి డైరెక్టర్ అవుతారని ఆశిస్తున్నాం. అదే మాదిరిగా ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, తప్పక ఆదరించాలని తెలుగు ప్రేక్షకులను కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు జయనాగ్. అదే మిర్చి లాంటి కుర్రాడు నా ఫస్ట్ ఫిలిం. ఎస్ఎల్వి బ్యానర్లో లైన్ లాంటి ఒక పెద్ద భారీ చిత్రాన్ని నిర్మించిన సంస్థలో నా మొట్టమొదటి సినిమా చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి రుద్రపాటి రమణారావు గారు నిర్మాత. ఆయన రుణం తీర్చుకోలేనిది. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి చాలామంది దగ్గరికి తిరుగుతున్నప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. అందుకు నేను చాలా థ్యాంక్స్. అది మాటలో చెప్పుకోలేను. అలాగే మిర్చి లాంటి కుర్రాడు ఇది కంప్లీట్ ఇప్పుడు రేపు 31st రిలీజ్ అవుతుంది. ఇది బేసిక్గా చెప్పాలంటే లవ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్గా. మిర్చి లాంటి కుర్రాడు అట్ ది సేమ్ టైం అలాగే కుర్రాలంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అంత ఫన్ ఉంటుంది. అంటే చూస్తున్న 2 గంటల 10 నిమిషాలు కూడా చాలా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. అందులో పక్కా ఎటువంటి డౌట్ లేదు. అలాగే మా హీరో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అభిజిత్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో ఫేమ్ అభిజిత్. రెండో ఫిల్మ్ ఇది. అంటే యాక్చువల్గా మధ్యలో చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజిత్. అలాగే ప్రజ్ఞా జైస్వాల్ కొత్త అమ్మాయే. అట్ సేమ్ ఇప్పుడు ఏంటంటే కంచెలో చేస్తుంది ఆ అమ్మాయి. అండ్ శకలక్ శంకర్ది మంచి క్యారెక్టర్. అలాగే రావు రమేష్ గారిది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి, మంచి క్యారెక్టరు. అలాగే మన నాగినేడు గారు, సుప్రీత్ గారు, సప్తగిరి గారు ఇలా చాలా భారీ తారాగణంతో మా ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా భారీగా నిర్మించాము. అలాగే కెమెరామెన్ ఆర్ఎం స్వామి గారు చాలా బాగా చేశారు. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. అలాగే జేబీ మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు, మంచి ఆర్ఆర్ చాలా హెల్ప్ అవుతుంది కన్ఫర్మ్గా. ప్రవీణ్ పూడి గారు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ఆర్టిస్టులకి పేరున థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్స్. హలో అండి, నమస్కారం. నేను మీ అభిజిత్ని. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత ఇంకో చిత్రంతో నేను మీ ముందుకు రాబోతున్నాను. మిర్చి లాంటి కుర్రాడు అనే టైటిల్తో రేపే విడుదలవుతుంది, జూలై 31st. అండ్ సినిమా చూశాను, చాలా బాగా వచ్చింది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ చాలా ఉంది. అండ్ మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్
వీ నీడ్ యర్ సపోర్ట్ అండ్ ఐ పర్సనలీ నీడ్ యర్ సపోర్ట్. మమ్మల్ని అందరినీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎలా అయితే ప్రోత్సహించి మమ్మల్ని సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఎంతైతే ఎంకరేజ్ చేశారో అది నాకు మళ్ళీ కావాలి. తప్పకుండా సినిమా చూడండి, చాలా మంచి సినిమా అయింది. ఒక కొత్త గెటప్తో వస్తున్నాను అండ్ హోప్ఫుల్లీ మీ అందరిలోపు నేను ఒక రాముడు మంచి బాలుడు అటే అనేటువంటి క్యారెక్టర్ కాకుండా ఒక కమర్షియల్ హీరోగా నిలబడతానని కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఆడియో జీవన్ బాబు గారు అందించారండి సినిమాకి. కొత్త జంట, ప్రేమకథ చిత్రం అండ్ కోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ పెద్ద సినిమాలే. చాలా బాగా వచ్చింది ఆడియో. ఐ థింక్ రెస్పాన్స్ కూడా మేము బాలకృష్ణ సార్ రిలీజ్ చేశారు మా ఆడియో లాంచ్ కూడా. అండ్ వండర్ఫుల్ రెస్పాన్స్. నా ఫ్రెండ్స్ అందరికి నచ్చింది. ప్రతి ఒక్కరికి ఒక పాట నచ్చుతుంది, ఒక్కొక్క సెక్ట్ ఆఫ్ ఆడియన్స్కి ఒక్కొక్క పాట నచ్చుతుంది. డెఫినెట్లీ ఇది ఒక మ్యూజికల్ ఎంటర్టైనర్ అవుతుంది సినిమా. మళ్ళీ మళ్ళీ వింటారు ఆడియో. దానికంటే ఎక్కువ పిక్చరైజేషన్ చాలా బాగా చేశారు. సో ప్రొడ్యూసర్ గారు కూడా చాలా ఖర్చు పెట్టి మరి సాంగ్స్ షూట్ చేయడం జరిగింది. సో బ్యూటిఫుల్ పిక్చరైజేషన్. మా కెమెరామ్యాన్ గారు కూడా చాలా బాగా తీశారు. తప్పకుండా చూడండి, డెఫినెట్లీ విల్ ఎంజాయ్ ఇట్.